సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. 16వ ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించిన 39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ గెజిట్ ప్రతిపాదనపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 ప్రతిపాదన ప్రకారం 26 జిల్లాలు 6 జోన్లు, 2 మల్టీ జోన్లు అమల్లోకి రానున్నాయి. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ ఆమోదం లభించి గెజిట్ విడుదలైతే 26 జిల్లాలు ప్రామాణికం కానున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్తగా మరో 2 జిల్లాలు ఏర్పాటు చేసినందున మరో ప్రతిపాదన 28 జిల్లాలకు కొత్త గెజిట్ నోటిఫికేషన్ జారీ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపనుంది. ఉద్యోగాల నోటిఫికేషన్ నాటికి 28 జిల్లాల గెజిట్ వస్తే దాని ప్రకారమే నియామకాలు 39,000 కోట్ల రూపాయల విలువైన 31 ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో సంస్థల ఏర్పాటు, భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతికి చట్టబద్ధతపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి ఈ సందర్భంగా కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది. ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కలెక్టర్ లక్ష్మీషా కోరారు. జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 28 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించామని, ప్రమాదాల రేటును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బ్లాక్ స్పాట్స్ పరిశీలన, బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షరీన్ బేగం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, కేతనకొండ గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు మొత్తం 28 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించారు. రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్న ప్రాంతాలను సమగ్రంగా అధ్యయనం చేసి వాటిని సురక్షిత ప్రాంతాలుగా మార్చడానికి తగు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. బస్సు యాత్ర కార్యక్రమం ద్వారా అధికారులు ప్రత్యక్షంగా రోడ్డును పరిశీలించారు. కేతనకొండ, ఇబ్రహీంపట్నం నుంచి గొల్లపూడి వారధి, ఎన్కేపాడు, 24K కళ్యాణ మండపం వరకు పర్యటించిన అధికారులు అక్కడి రోడ్ల పరిస్థితులను సమీక్షించారు. ఈ ప్రాంతాల్లో వాహనాల వేగం, రోడ్డు వంపులు, ట్రాఫిక్ సమస్యలు తదితర కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు గమనించారు. బస్సు యాత్ర కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా అంతటా విస్తృతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇది రోడ్డు ప్రమాదాల రేటును తగ్గించడంలో ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని, వేగం పరిమితులు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం తమ పని తను చేసుకోబోతా ఉంది. బట్ ప్రజల నుంచి కూడా కొంత స్పందన అవసరం. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 378 మంది చనిపోతే 210 మంది మోటార్ సైకిలిస్ట్ ఉన్నారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, దాని మీద చాలా గట్టిగా పోతా ఉన్నాం. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓపెన్ ప్లేసెస్ డ్రింకింగ్, ఇవన్నీ కూడా ఆగాల్సిన అవసరం ఉంది. సో దానికి ప్రజల్ని ఒకవైపున వారిని అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి తావులేదు. కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హిట్ అండ్ రన్ కేసెస్లో విజయవాడ దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2వ స్థానంలో ఉన్నాం మనం. 2,27,500,000 రూపాయలు హిట్ అండ్ రన్ కేసెస్లో బాధితులకి మనము ఇప్పించడం జరిగింది. అది మన నుంచే స్టార్ట్ అయింది వాస్తవానికి. మన తర్వాత గుజరాత్ ఇంకొక డిస్ట్రిక్ట్ టేకప్ చేసింది. మిగతా జిల్లాలు కూడా, ఆంధ్రప్రదేశ్లో మిగతా జిల్లాలు కూడా ఇది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ విక్టిమ్స్ హిట్ అండ్ రన్ కేసెస్లో ఇన్సూరెన్స్ రాక విక్టిమ్స్ చాలా కుటుంబాలు చిన్న భిన్నమైన పరిస్థితుల్లో ఇది ఒక సాంత్వనగా వారికి ఉంటుందన్న ఉద్దేశంతో ఇది టేకప్ చేశాము. సో దాన్ని కూడా ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ సేఫ్ జిల్లాగా తీర్చిదిద్దడానికి ఉన్న అన్ని బ్లాక్ స్పాట్స్, ఎక్కడైతే మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో, డెత్ జరుగుతున్నాయో అవన్నీ కూలంకుషంగా పరిశీలించి ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేయాలి, ఎట్లాగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఎలాగ మనం రోడ్ని సేఫ్గా ఉండాలి, యాక్సిడెంట్స్ తగ్గించాలి, ఈ దిశలో ఎంటైర్ జిల్లా యంత్రాంగము, పోలీస్ కమిషనరు, అలాగే ఆల్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్, అటు పంచాయతీరాజ్, హెల్త్ యాజ్ ఎ టీమ్గా పనిచేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, రానున్న ఒక సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లాని రోడ్ సేఫ్ జిల్లాగా మనము డిక్లేర్ చేయాలి. దానికి ఎక్కడ యాక్సిడెంట్ జరగకూడదు, యాక్సిడెంట్ జరిగిన ఎక్కడ డెత్స్ అస్సలు జరగకూడదు. దీనికోసం అడుగులు వేస్తున్నాము. దీనికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. రూల్స్ పాటించడము,
హెల్మెట్ ధరించుకోవడము, అలాగే సీట్ బెల్ట్ వేసుకోవడము, ఓవర్టేక్ చేయకుండా, అట్లాగే ఎక్కడ పడితే అక్కడ రోడ్ మీద పార్క్ చేయడము, లేదా రివర్స్కి వెళ్ళడము, ఇవన్నీ లేకుండా సేఫ్గా తిరగండి. మీరు సేఫ్గా ఉంటే నగరం సేఫ్గా ఉంటుంది, జిల్లా సేఫ్గా ఉంటుంది, స్టేట్ సేఫ్గా ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ రోడ్స్ని సేఫ్ రోడ్గా చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు బస్ యాత్ర భాగంగా బ్లాక్ స్పాట్స్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలాగే గౌరవ కలెక్టర్ గారితో తిరగడం జరిగింది. దాదాపుగా 12 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశాము. ముఖ్యంగా లివబిలిటీ ఇండెక్స్లో చూసిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా హై పర్ఫార్మెన్స్ చేస్తున్నా కూడా కొన్ని చిన్న ఇంజనీరింగ్ ఇష్యూస్ వల్ల అలాగే టౌన్ ప్లానింగ్ ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ వల్ల చాలా డెత్లు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఈరోజు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ భాగంగా నేషనల్ హైవేతో అలాగే R&B వాళ్ళతో అలాగే ఆర్టీసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఇట్లాంటి బ్లాక్ స్పాట్స్ని తగ్గించే క్రమంగా ముందెళ్తున్నాము. సో దీని అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉడాన్ పథకం కింద ప్లేన్ 91 నూతన విమాన సర్వీసును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్ గా ప్రారంభించగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తొలి ప్రయాణికురాలికి బోర్డింగ్ పాస్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 9 ఎయిర్పోర్టులు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు కర్నూలు డ్రోన్ హబ్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. మెరుగైన విమాన కనెక్టివిటీ ద్వారా సామాన్యులకు ప్రయాణం సులభతరం చేయడంతో పాటు లాజిస్టిక్ రంగాన్ని బలోపేతం చేసి భారీగా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ పథకంలో భాగంగా సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువ చేసే లక్ష్యంతో ఫ్లై 91 సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వర్చువల్ విధానంలో ఈ సర్వీసులను ప్రారంభించగా గన్నవరంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి తొలి ప్రయాణికురాలికి బోర్డింగ్ పాస్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఒకప్పుడు రేకుల షెడ్గా ఉన్న విజయవాడ ఎయిర్పోర్ట్ నేడు చంద్రబాబు నాయుడు కృషితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని కొనియాడారు. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ కడప, కర్నూలు ఎయిర్పోర్ట్లతో పాటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసి ప్రారంభిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో అమరావతిని లాజిస్టిక్ హబ్గా మార్చడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 9 కొత్త ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర సహకారంతో సీ ప్లేన్స్, వాటర్ డ్రోమ్స్ వంటి వినూత్న ప్రాజెక్టులు కూడా రానున్నాయని, అలాగే కర్నూలును డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. ఎయిర్పోర్టులు, హైవేలు, పోర్టుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, రాబోయే రోజుల్లో షిరిడి, వారణాసి, ముంబై వంటి నగరాలకు మరిన్ని సర్వీసులు పెరుగుతాయని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఏకే లక్ష్మీకాంత్ రెడ్డి, ఫ్లై 19 ఎయిర్లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బందికి, ఫ్లై 91 రిప్రజెంట్ చేస్తున్న చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అశుతోష్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్నప్పటికీ కూడా ఇంత ముఖ్యమైన కార్యక్రమం మన విజయవాడలో కొనసాగుతున్న సందర్భంలో ఎలాగైనా కనెక్ట్ అవ్వాలన్న ఆలోచనతోనే వర్చువల్ గా ఈ యొక్క కార్యక్రమంలో కనెక్ట్ అవుతున్నాను. ముందుగా ఫ్లై 91 వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ స్టార్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొత్త సర్వీస్ ఫ్లై 91 అనే సర్వీస్ ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన విజయవాడ ఒకప్పుడు షెడ్ నుంచి, రేకుల షెడ్స్ నుంచి 14లో ఆపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. మన ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ చేయడానికి ఆ రోజు కేంద్రంతో కూడా సపోర్ట్ తీసుకుని ఇక్కడ డెవలప్ చేసుకోవడం జరిగింది. అలాగే కొన్ని కొత్త ఎయిర్పోర్ట్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం, కడప, కర్నూలు. ఇప్పటికి మనకి భోగాపురం కూడా పీపీపీ కింద దాదాపు అయిపోతుంది. ఈ సంవత్సరంలోనే అక్కడి నుంచే మొత్తం ఆపరేషన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద మరి అతిపెద్ద ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. మరొక కొత్తగా 9 ఎయిర్పోర్ట్లు కూడా చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళిక చేసుకున్నారు. ఇక్కడ ఒక లాజిస్టిక్ సెంటర్గా, అమరావతిని ఒక లాజిస్టిక్ సెంటర్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి ఇక్కడ ఉపయోగపడే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది అమరావతిలో. అలాగే ఈరోజు కేంద్రం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉడాన్ స్కీమ్ కింద ప్రోత్సహిస్తూ ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాలు కేంద్రం కూడా సపోర్ట్ చేసి మరిన్ని కనెక్టివిటీ తీసుకురావడానికి, రిమోట్ ఏరియాస్ కూడా కనెక్టివిటీ తీసుకురావడానికి మరి ఇవాళ ప్లాన్ చేస్తున్నారు. అలాగే కొన్ని సీ ప్లేన్స్ కానీ, అలాగే వాటర్ ఏరోడ్రమ్స్
వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నిజంగా ఇది ఒక సుపరిణామం. Early in the morning, traveling from Machilipatnam such a long distance and be available by 7 o'clock here. Thank you very much, sir. I would like to thank Praveen Aditya Garu taking your time and extending support for development of airports in Andhra Pradesh, sir. We are so dynamic and taking decisions at very dynamically, and that is really helping the airports to develop in Andhra Pradesh. We are seeing the change, sir. We are interacting very frequently with you. Thank you very much, sir. I would like to thank Ramachari Garu, ED project, to place this occasion. I would like to thank media మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత పొద్దున్నే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క ప్రోగ్రామ్, ఎందుకంటే ఒక ఎయిర్లైన్ ఒక ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుందంటే అది ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎస్పెషల్లీ Flight 91 వాళ్ళు they are starting their cycle from Vijayawada to Hyderabad, which is heavily competitive. Already we have 7 flights per day. దేశంలో ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా రాష్ట్రం నుంచి వెళుతున్న హజ్ యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమం న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు హజ్ యాత్ర శిబిరం ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో సజావుగా నిర్వహించాలన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్ఎం ఫంక్షన్ హాల్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారని వెల్లడించారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హజీ షేక్ హసన్ బాషా, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎండి ఫరూక్ షిబ్లీలతో కలిసి గన్నవరంలోని ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో హజ్ యాత్రికులకు శిబిరం ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సంవత్సరం దేశంలో మొట్టమొదటిసారిగా హజ్ యాత్ర విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి ప్రారంభం అవుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకోసం ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు హజ్ యాత్ర శిబిరం ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో సజావుగా నిర్వహించాలన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్ఎం ఫంక్షన్ హాల్ నుండి హజ్ యాత్రకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రావడానికి ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేశారన్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. హజ్ యాత్రికులకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. హజ్ యాత్రికులకు శిబిరంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీరు, భోజనం, వసతి తదితర అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలన్నారు. అన్ని డిపార్ట్మెంట్ గురించి రివ్యూ చేశాం, సలహా ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు, నజీర్ గారు, మరి బోర్డు చైర్మన్ గారు అజీజ్ గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఆయన ఫరూక్ షిబ్లీ గారు, హజ్ కమిటీ చైర్మన్ గారు ఇప్పుడు అందరు సలహాలు చెప్పారు. అన్ని సలహాలు కూడా ఉన్నారు. అధికారులు కూడా అంతా సెక్రటరీ గారు అన్ని రకాల మార్గదర్శకాలు కూడా తెలియజేశారు. కాబట్టి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ నుంచి పోవాలని, దాంతోనే ఇక్కడి నుంచి పోవాలి మన విజయవాడ ఎంబార్కేషన్ పెంచాలనేది మా ఆశయం, చంద్రబాబు గారి ఆశయం కూడా. ఎందుకంటే గతంలో హైదరాబాద్ కూడా మోహన్ గారు చేశారు, రావు నాయుడు గారు చేశారు. ఇక్కడ కూడా ఎంబార్కేషన్ పాయింట్ ఇక్కడి నుంచి పోవాలనేది ఆయన అభిమతం. కాబట్టి ఇక్కడి నుంచి పోయే హాజీలకు ఎవరైతే పోతారో ఎంకరేజ్మెంట్గా దాదాపుగా 1 లక్ష రూపాయలు మేము ఇస్తామని చెప్పి, సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సభ్యులు కొంతమంది ముందు ఎలా తర్వాత ఇవ్వాలంటే దాన్ని చట్ట ప్రకారం ఏ రకంగా ఉందో చూసి అలాగే దాన్ని బట్టి ఇస్తాం మేము. ఎందుకంటే పోయి వచ్చిన తర్వాత ఇవ్వడం అనేది సాంప్రదాయం, కోరుకుని ఇవ్వడం అనేది సాంప్రదాయం కాదు అని చెప్పడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రివ్యూ చేశాం. కాబట్టి ఈ దానికి ఫ్లాగ్ హాస్టింగ్ చేయడానికి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తాం. ముఖ్యమంత్రి గారు మళ్ళీ 18వ తేదీ ఉదయం 10:30 11 గంటలకు పిలిపించి ముఖ్యమంత్రి గారు ఇక్కడ సమావేశమై ఫ్లాగ్ హాస్టింగ్ చేసిన తర్వాత హజ్ యాత్రికులు ఇంటికి తీసుకొని ఎయిర్పోర్ట్కి తీసుకోవడం జరుగుతుంది. నేను హెచ్ కమిటీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. కాంప్రహెన్సివ్గా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో మంత్రి గారు, అలాగనే హెచ్ కమిటీ చైర్మన్, మిగతా చైర్మన్స్ అందరితో కలిసి ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక పవిత్రమైన హజ్ యాత్రకు పోతున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి, మరి వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళందరికి కానీ ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవడం జరిగింది. అలాగనే వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు దగ్గరుండి అన్ని డిపార్ట్మెంట్స్, అలాగనే మా తెలుగుదేశంలో కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు అందరం కలిసి దీనిపైన
విజయవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందచేయగా ఆలయ ఏఈఓ అమ్మవారి తీర్థ ప్రసాదాలను శేష వస్త్రాన్ని బహూకరించారు. सर्वं जयति जयति सर्वको सर्वं जयति 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 जयन्ते मंगलाकाले भद्रकाली कमलाय नमोस्तुते धान्यधनं वशुभो भद्रलाभं शतसंवत्सरं काली महालक्ष्मी महासरस्वती सर्वधर्मदुर्गा परमेश्वरा. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, తాడేపల్లి ప్యాలెస్ దాటి ఏ రోజు బయటకు రాలేదని విమర్శలు గుప్పించారు. 5 ఏళ్లు పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారని సూటిగా ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి రావటం అనేది కల్లా, ఇకనైనా ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం తాతహలాడుతూ వింత ధోరణితో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన జగన్ అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని, మంగళగిరి ఎయిమ్స్ కు మంచినీళ్లు ఇవ్వడానికి చేతులు రాలేదన్నారు. 5 ఏళ్ల విధ్వంస పాలనలో అడ్డగోలుగా చేసిన అవినీతి బయటకు తీయడానికే సగం మంది అధికారులకు సరిపోతుందన్నారు. లిక్కర్ దోపిడీలో 1000 కోట్ల లెక్కలు, దోపిడీలో మీతో పాటు పనిచేసిన ప్రతి మంత్రులు, అధికారులు జైల్లో మగ్గుతున్నారన్నారు. ప్రతి పేదవాడికి పట్టడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లో సైతం ఆపేశారన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని గెజిట్ నోట్ విడుదలైతే తట్టుకోలేక రాజధానిపై విషం చిమ్ముతున్నారన్నారు. దేశంలో వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయన్నారు. ఆంధ్రనివ, గాలేరు నగరి, గండికోట ద్వారా రాయలసీమ చివరి భూములకు నీళ్లు వెళుతుంటే ఒక్క మంచి మాట మాట్లాడలేకపోతున్నారని, హైదరాబాద్ లో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ కడుతుంటే విషం చిమ్మిన వారే వైసీపీగా రూపాంతరం చెంది నేడు అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఈటీవీ, టీవీ5, ఏబిఎన్లపై 5 ఏళ్ల వేధింపులకు పాల్పడి అధికారం కోల్పోయిన విషం చిమ్మడం మానలేదన్నారు. మీకు అధికారం కావాల్సింది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడానికి కానీ నిలదీశారు. మళ్లీ అధికారంలోకి రావడం అనేది కల్లా, ఇకనైనా ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోవాలని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి ఏదో మార్కులు వేస్తాడన్నట్టుగా వైసీపీ నాయకులంతా కూడా పిచ్చి ప్రాలాపంలో ఉత్తర కుమార ప్రగల్భాలన్నీ పలికారు. కాబట్టి మీ ఉత్తర కుమార ప్రగల్భాలు మానండి, పిచ్చి ప్రాలాపంలో మానండి. వైసీపీ పార్టీ వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఈ పిచ్చి మాటలు మానేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుట్ర కుతంత్రం అంతా ఒకటే, రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే వాళ్ళనే ఆపే ప్రయత్నం చేయాలి. ఏదో విధంగా అమరావతి జరుగుతూ ఉన్న నిర్మాణాల మీద విషం చిమ్మాలి, అవినీతి ఆరోపణలు చేయాలి, ఏదో విధంగా పనులు ఆపాలనే కుట్రలకు నువ్వెన్ని కట్టెలు పెట్టుకున్నా ఏ పని ఆగదు, అన్ని పనులు జరుగుతాయి. అరే అరే చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్ భవనంలో కులికేవు 5 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు గారు కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద పడి ఏడ్చారు, బూతులు మాట్లాడారు. మళ్ళీ ఆ భవనాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మాల్గన్నంట సిఆర్టీఐ పరిధి నీకు తెలుసా? క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రద్దు చేయాలని కుప్పిగంతులు వేసావు, రద్దు చేశావు. న్యాయస్థానాలు మట్టిగా వేసాయి, వెనక్కి తీసుకున్నావు. మళ్ళీ వాళ్ళ మావిగన్ అన్నావు. నీ మావిగన్ ఏంటి, సిఆర్టీఐ పరిధి ఏంటి, ఎవరిని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తావు? విశాఖపట్నం అన్నావు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగంలో చారిత్రాత్మక ముందడుగు వేయబోతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 28న విశాఖపట్నంలో ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ డేటా సెంటర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి అపూర్వమైన పెట్టుబడులు రావడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో 601 ఎకరాల విస్తీర్ణంలో మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని 2028 జూలై నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని చెప్పారు. ఇప్పటి వరకు సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖపట్నం ఇకపై గ్లోబల్ స్థాయిలో AI సిటీగా అవతరించబోతుందని తెలియజేశారు. దేశంలోని తొలి 1 గిగావాట్ AI హబ్గా విశాఖ రూపుదిద్దుకోవడం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశను నిర్దేశిస్తుందని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి సాంకేతిక అభివృద్ధిపై ఉన్న స్పష్టమైన విజన్ వల్లే గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి ఆకర్షితమవుతున్నాయని పల్లా కొనియాడారు. అలాగే మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి, పట్టుదల, వేగవంతమైన కార్యాచరణ వల్లే ఈ భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కు సాధ్యమైందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం టెక్నాలజీ హబ్గా మారి మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అనుభవం లభించి ప్రపంచ స్థాయి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక విధానాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణంలో గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని పల్లా తెలియజేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ధి దిశగా పయనిస్తూ రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తాయని అన్నారు. విజయవాడ కొత్తపేట పోలీసులు నమోదు చేసిన ఉగ్ర సానుభూతి పరుల కేసు తమకు అప్పగించాలని విశాఖపట్నంలోని NIA అధికారులు పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. ఈ కేసు విచారణ 7 రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున తామే దర్యాప్తు చేయాలని NIA అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితుల కస్టడీ విచారణ 2వ దఫా జరుగుతోంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నిందితులు అజ్మతుల్లా ఖాన్, లక్కీ అహ్మద్, మీర్ ఆసిఫ్ అలీ, జిషాన్, షారుఖ్ ఖాన్, షేక్ ఫయాజ్ ఉర్ రెహమాన్ను విజయవాడ కొత్తపేట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దీనికి ముందు విజయవాడ 1 టౌన్ వించిపేటకు చెందిన రహమతుల్లా షరీఫ్, మహంతిపురానికి చెందిన సోహైల్ బేగ్, భవానీపురానికి చెందిన డానిష్, హైదరాబాద్కు చెందిన సయీదా బేగం, బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాంను 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. పేదల కోసం భారత్లో లౌకిక రాజ్య రక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్టు తొలితరం నాయకులు చండ్ర రాజేశ్వరరావుని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కొనియాడారు. విజయవాడ నగరంలో అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్న తరుణంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు నగరంలో గూండాలను అరికట్టి శాంతిని నెలకొల్పాయని చెప్పారు. రాజేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్టు ఉద్యమానికి పునరంకితం అవుదామని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడు చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యుద్ధోన్నారం, ప్రపంచ శాంతి అంశంపై దారిదీపం సంపాదకులు డివిఎస్ వర్మ స్మారకోపన్యాసం చేశారు. పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక దాసరి భవన్ గురువారం ఈ కార్యక్రమం జరిగింది. సభకు అధ్యక్షత వహించిన సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్ర రాజేశ్వరరావు చల్లపల్లి రాజా భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తద్వారా భూ పోరాటాలను రూపొందించి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారన్నారు. విజయవాడ నగరంలో అసాంఘిక శక్తులు పేటరేగిపోతున్న తరుణంలో సీజర్ తీసుకున్న నిర్ణయాలు నగరంలో గూండాలను అరికట్టి శాంతి నెలకొనేలా చేశాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్కు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక స్వతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. అణగారిన వర్గాలకు అండగా పోరాటం చేయాలని సూచించిన సిఆర్ ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్టు ఉద్యమానికి పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. ముఖ్యంగా భారతదేశ గడ్డపై 100 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీకి నిండినటువంటి సందర్భంలో ఈ 100 సంవత్సరాల కాలంలో కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారితో పాటు అనేక అగ్రనాయకుల యొక్క నాయకత్వంలో భూమి లేనటువంటి వారికి భూమి పంపిణీ చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. అనేక విముక్తి ఉద్యమాలకి ఆజ్యం పోసింది కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించింది కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు లాంటి, రావి నారాయణ రెడ్డి గారు లాంటి నాయకుల యొక్క నాయకత్వంలో చేయటం ద్వారా
ద్వారా ఆ తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నిరంకుశత్వాన్ని నుంచి విముక్తి కలిగించినటువంటి చరిత్ర భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ముఖ్యంగా భూమి లేనటువంటి వారికి భూ పంపిణీ చేసేటటువంటి దానికి ఆద్యం పోసింది కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. చల్లపల్లి భూస్వామికి వ్యతిరేకంగా సాగించి అనేక వేల ఎకరాలు పంపిణీ చేయటమే కాకుండా అనేక రాష్ట్రాల్లో భూ పంపిణీకి ఆద్యం పోశాడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. వారు ఏదైతే ఆశించారో భారతదేశం శాంతియుతంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఆకాంక్షించారో దానికి విరుద్ధంగా ఈ రోజున అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి ట్రంప్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈరోజు యుద్ధోన్మాదం జరుగుతున్నటువంటిది ప్రపంచం అందరినీ కూడా అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలా అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాగతాలు, ఇరాన్పై దాడి, ఆధిపత్యం కోసం చేసేటటువంటి విధానాల్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ నిరసిస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచ శాంతి కావాలి, యుద్ధం వద్దు అనేటటువంటి పద్ధతిలో సామ్రాజ్యవాదం నశించాలని చెప్పి చల్లపల్లి భూములు రాజుగారు భూముల్ని భూ పంపిణీ చేశారు. రైతులకి, పేదలకి అందరికీ పంపిణీ చేసిన ఘనత చండ్ర రాజేశ్వరరావు గారికి ఉన్నది. అదే కాకుండా జాతీయ కార్యదర్శిగా అట్లాగే వారుకున్న ఆలోచన మార్క్సిజం లెనినిజం ఆలోచననే దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి చాలా కృషి చేశారు. ఆనాడు వారు చేసిన త్యాగాలు, వారి ఆదర్శాలనే ఈరోజు ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పుణుకుపుచ్చుకొని ముందుకు వెళ్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి గ్రహణం పట్టిందని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గత 2 నెలలుగా నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి సతీకుమార్ దృష్టి పెట్టకపోవడం సరికాదని హితవు పలికారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి గ్రహణం పట్టిందని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి కార్యనిర్వహణ అధికారులకు పర్సంటేజ్ గోలే గాని పేదలకు వైద్యం అందించాలన్న చిత్తశుద్ధి కనబడడం లేదని పేర్కొన్నారు. పేదల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే బాధ్యత మంత్రి సత్యకుమార్ యాదవ్ లేక ముఖ్యమంత్రి చంద్రబాబుదా సమాధానం చెప్పాలన్నారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి, కొత్త ఆసుపత్రి, సిద్ధార్థ మెడికల్, నర్సింగ్, డెంటల్ కళాశాలలో సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది సుమారు 400 మంది వరకు పనిచేస్తున్నారని, వీరికి 2 నెలలుగా జీతాలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గత 2 నెలలుగా నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ దృష్టి పెట్టకపోవడం సరికాదని హితవు పలికారు. ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కనుక లేకపోతే ఎవరు ఏ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు, ఎవరు ఎప్పుడెప్పుడు వస్తారు, మరి పేద సామాన్య కుటుంబాలకు చెందినటువంటి ప్రజలకి వైద్యం ఏ విధంగా అందిస్తారనేటువంటి పర్యవేక్షణ లేకపోతే ఇష్టానుసారం ప్రవర్తిస్తారా, ప్రవర్తించరా? దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇంతవరకు అంటే గత 2 నెలలుగా విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి సూపరింటెండెంట్ నియామకం చేయకపోవడానికి కారణం ఏంటి? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఏం సమాధానం చెప్తారు? మీకు బేరం కుదరక ఇక్కడ రెగ్యులర్ సూపరింటెండెంట్ని నియామకం చేయలేదా? మీకు పర్సంటేజీలు సరిగ్గా ఇవ్వట్లేదని మరి కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ని నియామకం చేయలేదా? కొండపల్లి పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుకారి ఆస్థానంలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి వసంత కృష్ణ ప్రసాద్ అహర్నిశలు పాటుపడుతున్నారని హజరత్ సయ్యద్ షాబుకారి అల్తాఫ్ బాబా కొనియాడారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ జన్మదిన వేడుకలు కొండపల్లి పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుకారి ఆస్థానంలో అత్యంత వైభవంగా జరిగాయి. అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత పాల్గొనగా ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా ఎమ్మెల్యేను శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే అందరి మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి వారికి స్వయంగా తినిపించారు. అందరి సమక్షంలో ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అధికారులు, స్థానిక పాస్టర్ ఎలీషా తదితరులు పాల్గొని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
టీడీపీ నాయకులు అక్కల రామ్మోహన్ రావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వేడుకల అనంతరం స్థానిక సమస్యలపై అల్తాఫ్ బాబా ఎమ్మెల్యేతో చర్చించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా డాక్టర్ NTTPS నుండి వచ్చే పరిహార నిధులతో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పక్కన అన్ని అత్యాధునిక హంగులతో కూడిన ఫంక్షన్ హాల్ మరియు షాపింగ్ మాల్ను నిర్మిస్తామని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల విషయమై రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి NMD ఫరూక్తో చర్చించి త్వరితగతిన నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలో వడగాల్పులు, రాయలసీమ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. మరోవైపు తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విభిన్న వాతావరణ పరిస్థితులను విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ వివరించారు. విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, జియమ్మ వలస, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం, ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకాష్ జైన్ వెల్లడించారు. అలాగే విజయనగరం, మన్యం, పోలవరం, ఏలూరు, NTR మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. శనివారం మొత్తంగా 54 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు వడగాల్పులు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. వడగాలులు వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్ధులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ORS, ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మాచవరం సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. BJMM జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నవర్రమ్మ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు MVK పద్మజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి G స్వరూపరాణి, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి ఉషారాణి, దాసంజనేయ దేవస్థానం మాజీ చైర్మన్ వల్లభనేని సతీష్, గొల్లపూడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ S రత్నశ్రీ పాల్గొన్నారు. అలాగే 2వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు దాసరి గాబ్రియల్, కార్యదర్శి S కృష్ణప్రసాద్తో పాటు జిల్లా మహిళా మోర్చా పదాధికారులు, మాచవరం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.